రామ్ టాక్కి తిరిగి స్వాగతం. వచ్చే సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవుతాయి. అందరి దృష్టి ఇప్పుడు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పెంపు బిల్లు తిరిగి రాబోతున్నాయనే దాని మీద. పోయినసారి ప్రభుత్వం ఒక విధంగా యాంబిగ్యూటీని తీసుకొచ్చి పెట్టింది. వాళ్ళ ఉద్దేశం కరెక్ట్ అయినా కూడా, కానీ కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చిందంటే సీట్ల పెంపు, సీట్ల పునర్విభజన ఈ రెండింటి మధ్య జనానికి అర్థం కాల. సీట్ల పెంపు 1971 జనాభా లెక్కల ఆధారంగా 50% పెంచుతామని, సీట్ల పునర్విభజన 2011 జనాభా లెక్కల ప్రకారంగా చేస్తామని, ఇంత దాని గురించి వివరణాత్మకంగా జనాలకు అర్థం కాల. సింపుల్గా 50% పెంచే సీట్ల సంఖ్యని ఏ రాష్ట్రానికి ఎన్ని అనేది నిర్దిష్టంగా పెట్టి ఉన్నట్టయితే బిల్లులో ఇంత కన్ఫ్యూషన్ వచ్చిండేది కాదు. మధ్యలో ఏదో అమిత్ షా కావాలంటే నేను తెస్తానన్నాడు, కానీ అది ఎప్పుడు జరగదు అట్లా మధ్యలో ఇన్స్టెంట్గా. ఎందుకంటే చిన్న విషయం కదా, అన్ని రాష్ట్రాల ఇది మళ్ళీ తీసుకురావాలి కదా. ఈసారి నిర్దిష్ట సంఖ్యతోటి నియోజకవర్గాల పెంపు బిల్లు రాబోతుందట. ఓకే, మంచిదే. ఎందుకనంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మహిళా రిజర్వేషన్ బిల్లు డీలింగ్ చేయాలని కొంతమంది అంటున్నారు. సాధ్యం ఎందుకు కాదో చెప్తాను. మీకు ఇప్పుడున్న 543లో ఒక వంతు వాళ్ళకి ఇచ్చి 2 వంతులే పురుషులను పోటీ చేయమంటే, ఇప్పుడున్నటువంటి నాయకులు చాలామంది వెకేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంత తేలిక కాదు. పొలిటికల్ క్లాస్ని మొత్తాన్ని అగెనిస్ట్ చేసుకోలేరు పార్టీలకు అతీతంగా. అదే మీరు గనక 50% అదనపు సీట్లు పెట్టి ఆ 1/3 వంతు రిజర్వేషన్ పెట్టారనుకోండి, స్మూత్గా జరిగిపోతుంది. అంటే అది మోర్ రియలిస్టిక్గా ఉంది. కాబట్టి అది నా దృష్టిలో అదే కరెక్టు. అయితే ఈసారి మాత్రం ఆ స్పష్టత ఇచ్చి బిల్లు పెడుతున్నారు కాబట్టి కన్ఫ్యూజన్ అయితే లేదు. ఇంకా దాంట్లో ఏదో మోసం చేయడానికి దక్షిణాది రాష్ట్రాలను అనేటువంటి పాయింటే లేదు అక్కడ. అయితే అసలు కీలకం ఇప్పుడు అది కాదు. కీలకం ఏంటంటే అసలు బిల్లు పాస్ అయిద్దా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సింపుల్ మెజారిటీ కాదు కదా, స్పెషల్ మెజారిటీ కావాలా. స్పెషల్ మెజారిటీ అంటే 2/3 కావాలా. ఒక వెసులుబాటు అంటే అటెండ్ అయిన వాళ్ళలో 2/3. సరే, ఎవరు అటెండ్ అవుతారో ఎవరు ఆబ్సెంట్ అవుతారో ఇప్పుడు చెప్పలేం కదా. బట్ టెక్నికల్గా ఏంటంటే 2/3 మెజారిటీ ఉండాలి. అసలు ఎందుకు ఉత్కంఠత డెవలప్ అయిపోయిందంటే, అసలు ఏంటి పరిస్థితి రాజ్యసభలో, లోక్సభలో పార్టీల బలాబలాలు ఎట్లున్నాయి ఒక్కసారి నేను మీకు చెప్పడానికి, వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ముందుగా రాజ్యసభ తీసుకుందాం. రాజ్యసభలో మొత్తం 245 ఉంటే సింపుల్ మెజారిటీ 123 అయితే, స్పెషల్ మెజారిటీ 2/3 కావాలంటే 166 కావాలి. ఈ రోజుకి ఎన్డీఏకి 149 ఉంది. ఒక్క బీజేపీకి 114 ఉందనుకోండి. మనకి ఇప్పుడు అది అప్రస్తుతం. మొత్తం పార్లమెంట్లో బిల్ పాస్ కావాలంటే ఏంటంటే ఎన్డీఏ మొత్తానికి 149 ఉంది. అయితే పార్లమెంట్ 20 మొదలవుతుంది, సమావేశాలు 20వ తేదీ. 24వ తేదీ పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలు ఉన్నాయి, 3 ఉప ఎన్నికలు. ఆ 3 సీట్లు బీజేపీ గెలవబోతుంది. సో 149 + 3 జూలై 24కి 152 అవుతాయి. అంటే దాదాపు దగ్గరకు వచ్చారు. 166కి 152 అవుతాయి. వాళ్ళకి కావాల్సింది ఇంకా 14. జాగ్రత్తగా ఉండండి. సో మిగతా చూసుకోండి. ఏ పార్టీలు వీళ్ళకి అవకాశం ఇచ్చే పార్టీలు ఉన్నాయా అంటే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇండీ కూటమి నుంచి అతి త్వరలోనే ఎన్సిపి, శరద్ పవార్ పార్టీ మొత్తం కూడా దీనికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అది ఇండీ కూటమి నుంచి. అది ఒకటైతే, అది కాకుండా కూడా మీకు డిఎంకే ఒక 8 మంది. డిఎంకేది నిజంగా ఎంత ఫూలిష్ థింగ్ అంటే, రాహుల్ గాంధీకి పరిపక్వత లేదు అని చెప్పటానికి ఇది ఒక్క ఉదాహరణ చాలండి.
లోక్సభలో 22, రాజ్యసభలో 8 మంది డిఎంకే సభ్యులుంటే వాళ్ళ సెంటిమెంట్స్ని హట్ చేసి టీవీకేకి మద్దతు ఇచ్చాడు. మిగతా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. వీసీకే ఇచ్చింది, సిపిఐ సిపిఎం ఇచ్చింది. వాళ్ళ మీద హార్డ్బాల్ లేదు వాళ్ళకి, డిఎంకేకి. కాంగ్రెస్ మీదే ఎందుకుంది? కాంగ్రెస్ కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదు. మిగతా వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళ మద్దతుతో గెలిచారు కదా. కానీ అవన్నీ ఎమోషన్స్ పక్కన పెట్టేసేస్తే అసలు బుర్రున్నాళ్ళు ఎవరూ కూడా 22 లోక్సభ సభ్యులుండి 8 మంది రాజ్యసభ సభ్యులుంటే నీకు వాళ్ళ అవసరం ఉందా లేదా? లోక్సభ రాజ్యసభలో అవసరం ఉన్నప్పుడు టీవీకే తోటి ఇవాళకి వాళ్ళ మద్దతు ఇవ్వటం వల్ల జరిగేది ఏం లేదు. కాకపోతే మీకు 2 మంత్రి పదవులు వచ్చినాయి, మీ వాళ్ళకి అంత తప్పితే ఏం లేదు అక్కడ జరిగేది. అది నువ్వు ఒక మాట డిఎంకేకి చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ డిఎంకే పరిస్థితి ఏంటంటే ఎట్లయినా సరే కాంగ్రెస్కి బద్ద వ్యతిరేకంగా తయారైపోయింది. ఎవరు చేశారు ఈ పని? రాహుల్ గాంధీ ఫూలిష్ ఫూలిష్ థింకింగ్, ఇమ్మెచ్యూర్డ్. తన లోక్సభ రాజ్యసభలో ఏం జరగబోతుందనే ఆలోచన లేదు ఆయనకి. సరే, ఏదైతే ఇప్పుడు దీంట్లోకి వద్దాం. డిఎంకేకి 8, వైసీపీ 4, బిజు జనతాదళ్ 5, ఎన్సిపి శరద్ పవార్ ఇప్పుడే చెప్పాను 1, స్వతంత్రులు పరిమల్ నత్వాని 1, 19 అవుతాయి. సో కాబట్టి 14కి 19 దాకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదండి, సాఫీగా జరిగిపోతుంది రాజ్యసభలో. ప్రాబ్లం వల్ల ఇప్పుడు లోక్సభకు సంబంధించి ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, లోక్సభలో ఒకసారి చూడండి, అవి కూడా ఇచ్చాను నేను. మొత్తం సభ్యులు 543 ఉంటే సాధారణ మెజారిటీ 272, ప్రత్యేక మెజారిటీ 362. ప్రస్తుతం ఎట్లా ఉన్నాయండి వీళ్ళకి? ఎన్డీఏ కూటమికి 318 మంది ఉన్నారండి. నేను ఎన్సిపిఐని కలిపాను. ఎన్సిపిఐ అంటే నేషనల్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పెట్టినటువంటి పార్టీకి 20 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళని కూడా కలుపుకుంటే 318 అయ్యారు. ఇంకా ఎంతమంది కావాలి? 44 కావాలి. 362లోకి 318 పోతే ఎవరు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఇంతకుముందే మాట్లాడుకున్నాం. డిఎంకే, ఎన్సిపి శరద్ పవార్ లోక్సభలో 8 ఉన్నాయి, వైసీపీ 4 ఉన్నాయి. యూపీపీఎల్ ఇది బోడోల్యాండ్కి సంబంధించిన పార్టీ, బోడో పార్టీ. జెడ్పిఎం జో పీపుల్స్ మూవ్మెంట్ అని మిజోకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, మిజో పార్టీ 1. ఇవన్నీ కలుపుకుంటే 6 గ్యారంటీకి ఇస్తాయి, 36 అవుతాయి. అయినా ఇంకా 8 షార్టేజ్ ఉంది. ఈ 8 షార్టేజ్కి ఛాన్సెస్ ఎలా ఉన్నాయనేది నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటా పోతే, కాంగ్రెస్ తోటి రిలేషన్స్ అంత బాగా లేనిది జేఎంఎంకి, జార్ఖండ్ ముక్తి మోర్చా. వాళ్ళు మరి బిల్లుకు మద్దతు ఇవ్వచ్చు, లేదంటే ఆబ్సెంట్ కూడా కావచ్చు. అట్లానే అకాలీదళ్ ఒరిజినల్గా ఎన్డీఏ పార్టీ, అది ఈ మధ్యనే కొంచెం ఇదిగా ఉంది కాబట్టి బిల్లు వరకు వాళ్ళ మద్దతు ఇవ్వకపోవటానికి పెద్ద ఇదేం లేదు. అల్టిమేట్గా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ 4 కూడా కలుపుకుంటే ఇంకా ఎన్ని మిగులుతాయండి? 4 ఉంటాయి. అంటే స్టిల్ షార్టేజ్ ఆఫ్ మెజారిటీ. ఇది లోక్సభ పరిస్థితి. కాబట్టి రాజ్యసభలో సాఫీగా బిల్లు 3/2 వస్తుంది, కానీ లోక్సభలో చెమటొడ్చాల్సిన అవసరం ఉంది ఎన్డీఏకి. ఇక్కడే అమిత్ షా చాణక్యం మరి బయటపడింది. ఆయన అపర చాణక్యుడు అంటారు కదా, మరి ఎలా ఉంటుందో చూడాలి. మరి ఎందుకు అంటున్నానంటే, ఈ మాట ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్ లేవన్న. ఒకనాడు లోక్సభలో ఇంపాజిబుల్ 2/3 మెజారిటీ అనుకున్నాం. రాహుల్ గాంధీ పుణ్యమాని ఇప్పుడు పాజిబిలిటీ కింద కేటగిరీ మారింది, డిఎంకేని యాంటాగనైజ్ చేసుకొని. సరే, మిగతా ఛాన్సెస్ ఏంటి అని చూసుకునేటట్టయితే, ఒకటేందంటే ఇప్పుడున్నటువంటి పార్టీల్లో ఉన్న వాళ్ళనే స్ట్రాటజిక్గా గైర్హాజరు అయ్యే పరిస్థితి ఉంది. పార్లమెంట్కి రారు. కాంగ్రెస్లోనే కొంతమంది రాకపోవచ్చు. మమతా బెనర్జీ తరఫున 8 మందిలో ఇప్పటికే కొంత లోకలోకలు కనపడుతున్నాయి. దాంట్లో అందులో కొంతమంది మద్దతు ఇవ్వచ్చు, లేదంటే ఆబ్సెంట్ కావచ్చు. మిగతా పార్టీలు, సమాజ్వాదీ పార్టీ 37 మంది ఉన్నారు, అందులో కూడా కొంతమందిని లాగొచ్చు, వీళ్ళు ఆబ్సెంట్ కావచ్చు, డైరెక్ట్గా మద్దతు ఇవ్వకపోయినా ఆబ్సెంట్ కావచ్చు. కాబట్టి 4 షార్టేజ్ అనేది
ఏదో విధంగా అధికారంలో ఉన్న పార్టీ మేనేజ్ చేస్తుంది. సో నాకైతే ఇంపాజిబుల్ నుంచి పాజిబుల్, పాజిబుల్ నుంచి గట్టెక్కుతారేమో, చెప్పలేం. మరి అది రేపొద్దున ఏం జరుగుతుందని చెప్పలేం. మొత్తం మీద మాత్రం చాలా చాలా ఏదో T20 మ్యాచ్ లేకపోతే ఫిఫా వరల్డ్ కప్ ఇవాళ ఫైనల్ ఆ పద్ధతుల్లోకి వెళ్తా ఉంది వాళ్ళ సిచ్యుయేషన్ అంతా కూడా. చాలా ఉత్కంఠతగా ఉంది, చాలా మిస్టరీగా ఉంది, ఉత్కంఠతగా ఉంది. అందరి కళ్ళు లోక్సభ మీద ఉన్నాయి, రాజ్యసభ కాదు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ స్టోరీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.